నారాయణపేట జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ భవన్లో టీయూసీఐ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ సమావేశం ఎస్ కిరణ్ అధ్యక్షతన వహించి మాట్లాడారు। జూన్ 15, 16వ తేదీల్లో నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగే ప్రథమ మహాసభలు నిర్వహించడం జరుగుతుంది। ఈ మహాసభలకు గ్రామ పంచాయతీ మిషన్ భగీరథ, ఆటో రైస్ మిల్, అంగన్వాడీ, ఆశా మధ్యాహ్న భోజనం, ఆటో వర్కర్స్ మిషన్ భగీరథ, మధ్యాహ్న భోజన కార్మికులు, భవన మరియు ఇతర కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభల్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీయూసీఐ జిల్లా కార్యదర్శి బి నరసింహ మాట్లాడారు। కార్మికులను కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు బోయిన్పల్లి రాము, జిల్లా సహాయక కార్యదర్శి ఏ నరసింహ, రామంజనేయులు, జిల్లా కోశాధికారి కొలిమి రాములు, జిల్లా నాయకులు అబ్దుల్లా, డి నరసింహ, పద్మమ్మ, సుశాంత్ తదితరులు పాల్గొన్నారు। ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నారాయణపేట జిల్లా మహాసభలు జూన్ 15, 16వ తేదీలలో నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించాలని తలపెట్టినాయి। ఈ యొక్క టీయూసీఐ అనుబంధ సంఘాలైనటువంటి మున్సిపల్ వర్కర్సు, గ్రామ పంచాయతీ వర్కర్సు, భవన నిర్మాణ కార్మికులు, లిఫ్ట్ ఇరిగేషన్ వర్కర్సు, అట్లాగే జేసీబీ డ్రైవర్సు, మధ్యాహ్న భోజన కార్మికులు, అట్లాగే ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్సు, వివిధ రంగాలలో పనిచేసేటటువంటి అన్ని రంగాలలో పనిచేసేటటువంటి కార్మికులంతా కూడా టీయూసీఐ మహాసభల్లో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। నారాయణపేట జిల్లాలో సుమారు 7-8 లక్షల మంది జనాభా ఉన్నారు। ఇక్కడ మనం పనిచేసేటటువంటి కార్మిక వర్గం అంతా కూడా చాలని వేతనాలతో, చాలని జీతాలతో జీవనం వెల్లదీస్తూ అర్ధాకలితో జీవిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉన్నాయి। ప్రభుత్వాలు తగిన వేతనం ఇవ్వట్లేదు। 26,000 వేతనం ఇవ్వాలని వేతన సిఫార్సు సంఘం ఏదైతే ఉందో అది చెప్పినప్పటికీ 26,000 వేతనం నిర్ణయంలో ప్రభుత్వాలు వెనకడిగి వేస్తున్నాయి, చిత్తశుద్ధితో లేవు అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాల్సి మనం ఈ యొక్క జిల్లా మహాసభల్లో జిల్లాలో చర్చించుకొని భవిష్యత్తు కార్యక్రమాన్ని, భవిష్యత్తు పోరాటాన్ని రూపుదిద్దుకోవడానికి ఈ యొక్క జిల్లా మహాసభలు నిర్వహించుకోబోతున్నాం। కనుక ప్రతి కార్మికుడు, ప్రతి రంగంలో ఉన్న కార్మికుడు ఈ జిల్లా మహాసభల్లో, టీయూసీఐ జిల్లా ప్రథమ మహాసభల్లో పాల్గొని మహాసభల్ని విజయవంతం చేయాల్సిందిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। నారాయణపేట జిల్లా కేంద్రంలో టీయూసీఐ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది। నారాయణపేట జిల్లా కేంద్రంలో జూన్ 15, 16 తేదీలలో జిల్లా మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాం। ఈ జిల్లా మహాసభలకు గ్రామ పంచాయతీ వర్కర్సు, ఆశా వర్కర్సు, అంగన్వాడీ వర్కర్సు, మిడ్ డే మీల్స్ వర్కర్సు, అదేవిధంగా రైస్ మిల్ వర్కర్సు, వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి, అదేవిధంగా కార్మికులకు కనీస వేతనం ఏదైతే ఉందో 26,000 ఇవ్వాలని చెప్పి, పీఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం। కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కారు చౌకగా ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా అమ్మడం జరిగింది। అదేవిధంగా కార్మిక వర్గం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున జీతభత్యాలు పెంచాలని పోరాటం చేస్తూ ఉన్నా కనీసము చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నది। ఈ దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున ముందుకు రావాల్సిన అవసరం ఉంది। అదే వైపుగా టీయూసీఐ జిల్లా మహాసభలు కూడా ఈ నెల 15, 16 తేదీలలో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం। ఈ మహాసభల విజయవంతం కోసం ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులై పనిచేయాలని చెప్పి కార్మిక వర్గం అంతా కూడా ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తాం।